తెలుగులో టాప్ డాన్సర్ అంటే చెప్పడం కష్టమే. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఎవరికి వాళ్ళే తమదైన స్టైల్లో ఎరగదీసేస్తారు. బన్నీకి స్టైలిష్ యాక్టర్తో పాటు మంచి డాన్సర్ అనే పేరుంది. ఈ అల్లు హీరో డాన్స్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నా డల్ అయిపోయారు. పుష్ప 2 పాటలు బాగున్నా వీళ్ళెందుకు అప్సెట్ అయ్యారు? వాట్స్ ది స్టోరీ? అల్లు అర్జున్ యాక్టింగ్ కంటే డాన్సే ఇష్టపడే అభిమానులున్నారు. పుష్ప 2 మాస్ మూవీ కావడంతో అదిరిపోయే మాస్ సాంగ్స్ ఉంటాయని, బన్నీ రెచ్చిపోతాడని అందరూ ఊహించారు. సినిమా నుంచి ఇప్పటి వరకు 4 పాటలొస్తే ఫస్ట్ సింగిల్ సోలో సాంగ్ లో తప్ప మిగతా 3 పాటల్లో బన్నీని హీరోయిన్ రష్మిక, ఐటెం గర్ల్ శ్రీలీల డామినేట్ చేసేశారు. శ్రీలీల సాంగ్ ఉందంటే ఎవరినైనా డామినేట్ చేసేస్తుంది. అయితే పుష్ప 2 నుంచి వచ్చిన ఐటెం సాంగ్ లో సింగిల్ స్టెప్ తప్ప మరొకటి చూపించలేదు. రిలీజ్ చేసిన స్టెప్ ఒక్కటే అయినా అందులోనూ పర్ఫెక్షనిజం చూపించింది శ్రీలీల. సినిమా రిలీజ్ అయితే కానీ పాటలో ఎవరి డాన్స్ హైలైట్ అయిందో తెలీదు. తెలుగులో డాన్స్ అంటే అందరూ శ్రీలీల గురించే మాట్లాడుకుంటున్నారు. 2 ఏళ్లుగా శ్రీలీల హవా నడుస్తున్న ఫీలింగ్స్ సాంగ్ తో రష్మిక డామినేట్ చేసేసింది. బన్నీ పక్కనే ఉన్న పాటంతా తానే అయి పవర్ఫుల్ ఎనర్జెటిక్ డాన్స్ తో మెస్మరైజ్ చేసింది రష్మిక. రష్మిక చాలా సినిమాలు చేసిన ఫీలింగ్స్ సాంగ్ తో అందరి దృష్టి ఈ అమ్మడి డాన్స్ పై పడింది. పుష్పలో సామి సాంగ్ లో హుక్ స్టెప్ తో పాటను పాపులర్ చేసింది. శ్రీవల్లి రోల్ హోమ్లీగా సాగిన పాటల దగ్గరకొచ్చేసరికి అందాల విందు చేస్తోంది రష్మిక. తెలుగు హీరోయిన్స్ లో రష్మిక కూడా మంచి డాన్సరే. అయితే శ్రీలీలకు నిరూపించుకునే ఛాన్స్ వెంటనే రాగా రష్మికకు ఎప్పుడో గాని డాన్సింగ్ టాలెంట్ చూపించలేకపోయింది. ఈ లెక్కన పుష్ప 2 కాంపిటీషన్ అంతా రష్మిక వర్సెస్ శ్రీలీలగా మారుతుందేమో చూడాలి. మరి బాలయ్యకు నచ్చితే చాలు ఛాన్సులు ఇచ్చేస్తున్నాడు. అలాగని తనని డైరెక్ట్ చేసే బంపర్ ఆఫర్ ఇవ్వడం లేదు. కుర్రాడికి టాలెంట్ ఉంది, కొత్తగా ఆలోచిస్తున్నాడు, జనరేషన్ కి తగ్గట్లు తీస్తున్నాడు అన్న నమ్మకం బాలయ్యకు కలిగితే డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేస్తున్నాడు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ పెద్ద డైరెక్టర్స్ చేతుల మీదుగా పరిచయం అవుతున్నాడని ప్రచారం సాగింది. బోయపాటి, అనిల్ రావిపూడి వంటి క్రేజీ డైరెక్టర్స్ పేర్లు వినిపించినా చివరికి తన వారసుడిని ప్రశాంత్ వర్మ చేతుల్లో పెట్టాడు. అన్స్టాపబుల్ ప్రోమోస్ ను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. ఆ టైంలో ఈ యంగ్ టాలెంట్ కు బాగా ఇంప్రెస్ అయిన బాలయ్య జై హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎవరూ ఊహించిన విధంగా మోక్షజ్ఞను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. మోక్షజ్ఞ డెబ్యూ సినిమా మొదలు కాకుండానే 2వ సినిమా డైరెక్టర్ పేరు బయటకొచ్చింది. ఈ నెల 5 నుంచి యాక్షన్ సీన్ తో ప్రశాంత్ వర్మ సినిమా మొదలవుతుంది. గ్యాప్ రాకుండా 2వ సినిమాను కూడా లైన్ లో పెట్టేశాడు బాలయ్య. లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి పేరు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. లక్కీ భాస్కర్ రిలీజ్ సందర్భంగా వెంకీ అన్స్టాపబుల్ షోకొచ్చాడు. బాలయ్య, వెంకీ మధ్య ఎపిసోడ్ సరదాగా ఉల్లాసంగా సాగింది. డైరెక్టర్ ను బాలయ్య ఓ ఆట ఆడుకున్నాడు. ఇదే చనువుతో వెంకీ బాలయ్యకు కథ వినిపించాడో ఏమో కానీ మోక్షజ్ఞ 2వ సినిమా దర్శకుడిగా వెంకీ పేరు వినిపిస్తోంది. మృణాల్ ఠాకూర్ తెలుగులో చేసింది 3 సినిమాలే అయినా పెర్ఫార్మెన్స్ తో తెలుగు వాళ్ళకి బాగా దగ్గరైంది. ఫేస్ లో నవరసాలే కాదు, చాలా రసాలను చూపించగలదు. ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఫొటోస్ చూస్తే మీరు కూడా మృణాల్ టాలెంట్ కి ఫిదా అయిపోతారు. మృణాల్ ఠాకూర్ తెలుగులో నటించడం లేదన్న మాటే కానీ హిందీలో 4 సినిమాలు చేస్తోంది. సూర్య మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోందన్న టాక్ వచ్చినా కన్ఫర్మ్ కాలేదు. సీతారామం, హాయ్ నాన్న వంటి వరుస హిట్స్ తర్వాత టాప్ గేర్ లో దూసుకుపోతున్న మృణాల్ కి ఫ్యామిలీ స్టార్ బ్రేక్ లేశాడు. ఆ తర్వాత తెలుగులో ఛాన్సే దక్కలేదు. సినిమాలో మృణాల్ ఠాకూర్ ఉంటే ఫోకస్ అంతా ఆమె వైపే వెళ్లిపోతోంది. సీతారామంలో దుల్కర్ సల్మాన్, హాయ్ నాన్నలో నాని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా మృణాల్కే ఎక్కువ పేరొచ్చింది. వరుసగా 2 హిట్స్ తో మృణాల్ రెమ్యునరేషన్ 3 కోట్లకు చేరుకుంది. ఫ్యామిలీ స్టార్ తో తెలుగులో హ్యాట్రిక్ పడితే టాప్ ప్లేస్ ని సొంతం చేసుకునేది. మృణాల్ తెలుగులో నటించకపోయినా 4 హిందీ మూవీస్ పూజా మేరీ జాన్, హే జవానీతో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2, తుమ్ హోతో బిజీగా గడిపేస్తోంది. ఏజ్ పెద్దగా లేకపోయినా 30+ లో 40+ హీరోయిన్ గా కనిపించడం ఈ అమ్మడికి మైనస్ అయింది. లేదంటే స్టార్స్ పట్టించుకోకపోయినా యంగ్ హీరోలతో ఆడిపాడే అవకాశం దక్కేది. ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ బ్యూటీకి సౌత్ లో చుక్కెదురైంది. హిందీ ఆఫర్స్ లేకపోయినా సౌత్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో చోటు దక్కించుకుంది. ఒక సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తే మరొకటి ఫ్లాప్ అయింది. పెద్ద హీరోస్తో నటించదన్న పేరు తప్ప మరో ఆఫర్ దక్కడం లేదు. ఇదంతా ఎవరి గురించి అనేగా త్రిష 40+ లోకి వచ్చేసింది.
ఎప్పటికింకా 25 బ్యూటీలాగానే కనిపిస్తోంది. కానీ దిశా పటానీ వయసు 30+, అయితే 40+ హీరోయిన్లా కనిపిస్తోంది. పూరి తీసిన లోఫర్ మూవీతో దిశా పటానీ వెండితెరకు పరిచయమైంది. ధోని బయోపిక్ గుర్తింపు తీసుకొచ్చినా ఆ తర్వాత నటించిన బాఘీ 2, మలంగ్ సినిమాలు క్రేజ్ ని తీసుకురాలేకపోయాయి. టైగర్ ష్రాఫ్ ప్రియురాలిగా ముద్రపడిన దిశా పటానీ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా సెటిల్ కాలేకపోయింది. సల్మాన్ ఖాన్ ఆశీస్సులతో భారత్ లో ప్రత్యేక గీతంలో మెరిసి రాధే మూవీలో ఏకంగా హీరోయిన్ ఛాన్స్ ని అందుకుంది. గ్లామర్ రోల్ తో ఎంతగా రెచ్చిపోయినా ఫలితం దక్కలేదు. హిందీలో ఫేడ్ అవుట్ అవుతున్న టైంలో తెలుగు, తమిళ చిత్రాలు దిశాను ఆదుకుంటున్నాయి. తమిళ చిత్రం కంగువాలో సూర్యతో జతకట్టింది. కల్కిలో ప్రభాస్ తో ఆడి పాడింది. కల్కి పాన్ ఇండియా హిట్ అయినా మరో ఆఫర్ దక్కలేదు. కంగువాలో రోల్ కు విమర్శలను ఫేస్ చేయాల్సి వచ్చింది. దిశ ప్రస్తుతం వెల్కమ్ టు ది జంగిల్ మూవీలో నటిస్తోంది. సౌత్ లో మరో ఆఫర్ లేదు. వయసు మించిపోతున్నా ఏజ్ కనిపించకుండా హీరోయిన్స్ జాగ్రత్త పడతారు. కానీ దిశ ఇవేవి పట్టించుకోకపోవడంతో ఏజ్డ్ గా కనిపిస్తూ ఆఫర్స్ ని దక్కించుకోలేకపోతోంది. సిల్క్ స్మిత చనిపోయి 28 ఏళ్లైనా ఆమెను మర్చిపోలేకపోతున్నారు. ఫ్యాన్స్ గుండెల్లోనే గారు ఫిల్మ్ మేకర్స్ మనసులపై కూడా చెరగని ముద్ర వేసింది ఈ తెలుగమ్మాయి. సిల్క్ జీవిత చరిత్ర ఆధారంగా రెండో బయోపిక్ వస్తోంది. డర్టీ పిక్చర్తో 100 కోట్లు కొల్లగొట్టిన విద్యా బాలన్ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. ఐటమ్ గర్ల్ అంటే ప్రస్తుతం స్టార్ హీరోయిన్సే కనిపిస్తారు. గ్లామర్ ప్రపంచంలో సిల్క్ స్మిత ఓ సెన్సేషన్. చూపులతోనే కైపెక్కించి ప్రేక్షకులకి కిక్కెక్కించేది. ఓ దశాబ్దం పాటు ప్రత్యేక గీతం అంటే ముందుగా సిల్కే గుర్తొచ్చేది. సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో నటించిన సిల్క్ స్మిత అమాయకమైన చిరునవ్వు మిగిల్చి వెళ్లిపోయింది. ఆమె అనుమానాస్పద మృతి ఇప్పటికీ మిస్టరీనే. సిల్క్ స్మిత జీవితంలో ఎన్నో ట్విస్టులున్నాయి. ఎన్నో బాధలు, కష్టాలు ఫేస్ చేసినా పైకి చూపులతో కవ్వించింది. అందుకనేమో ఈమె కథ బయోపిక్ కి సూట్ అవుతుందని హిందీలో డర్టీ పిక్చర్ తీశారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు కూడా. సిల్క్ స్మిత లైఫ్ స్టోరీతో మరో బయోపిక్ తెరపైకొచ్చింది. సిల్క్ స్మిత ది క్వీన్ ఆఫ్ ద సౌత్ అనే సినిమాను పాన్ ఇండియాగా తీస్తున్నారు. వీరసింహారెడ్డిలో ఐటమ్ సాంగ్ చేసిన చంద్రికా రవి సిల్క్ స్మిత్ గా నటిస్తోంది. సిల్క్ జయంతి సందర్భంగా డిసెంబర్ 2న అనౌన్స్మెంట్ గ్లిమ్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సిల్క్ స్మిత్ కు సంబంధించిన ది అన్టోల్డ్ స్టోరీని ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేక్షకులకు చెప్పబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు. ఈ మూవీతో జయరామ్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అనౌన్స్మెంట్ గ్లిమ్స్ లో స్టార్ హీరో రేంజ్ లో సిల్క్ స్మిత్ కి ఎలివేషన్ ఇచ్చారు. ఇందిరాగాంధీ ఈ సిల్క్ ఎవరని అడుగుతుంది. మీరు ఐరన్ లేడీ అయితే ఆమె మ్యాగ్నెటిక్ లేడీ అంటూ సిల్క్ స్మిత్ కి ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. ఈ అనౌన్స్మెంట్ వీడియో ఒక్కసారిగా సిల్క్ స్మిత్ గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తోంది. ఎలివేషన్ ఎంట్రీ, గ్లామర్, చివరిలో సిల్క్ కళ్ళల్లో నీళ్లు మాత్రమే చూపిస్తూ ఆమె లైఫ్ ని పరిచయం చేస్తున్న తీరు ఆకట్టుకుంది. డర్టీ పిక్చర్ విద్యా బాలన్ కు స్టార్ ఇమేజ్ తీసుకొస్తే ఈ రెండో బయోపిక్ చంద్రికా రవికి క్రేజ్ ఇస్తుందేమో చూడాలి మరి. పాన్ ఇండియా ఎగ్జామ్ లో ఎన్టీఆర్ పాస్ అయిపోయాడు. దేవరతో బాలీవుడ్ లో తారక్కున్న స్టామినా ఏంటో తెలిసింది. త్వరలో ఇదే ఎగ్జామ్ రాయనున్న రామ్ చరణ్ గట్టెక్కుతాడా? సంక్రాంతికి గేమ్ చేంజర్ తో పాన్ ఇండియా ఎగ్జామ్ రాస్తున్నాడు. ఇంతకీ ఎగ్జామ్ పేపర్ టఫ్ గా ఉంటుందా లేదంటే తేలికేనా? RRRతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకేసారి పాన్ ఇండియాలో అడుగుపెట్టారు. రాజమౌళి ఆశీస్సులతో హిందీలో RRR 200 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది. బాహుబలి 2 వంటి అదిరిపోయే బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న జక్కన్న సినిమా కావడంతో RRR రాజమౌళి సినిమాగా రిలీజ్ అయి హిట్ అయింది. రాజమౌళి లేకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్ హిందీలో సక్సెస్ సాధిస్తారా అన్న ప్రశ్నకు తారక్ సమాధానం చెప్పేశాడు. దేవరా హిందీ వెర్షన్ను 15 కోట్లకు అమ్మితే 60 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తుంది. డివైడ్ టాక్ వచ్చిన ఈ సినిమా మంచి వసూలనే రాబట్టినట్టు లెక్క. కొరటాల శివ బాలీవుడ్ ఆడియన్స్ కు తెలియకపోయినా ఎన్టీఆర్ తనదైన మార్కుతో పాస్ అయ్యాడు. రామ్ చరణ్ శంకర్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతికి పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది. దేవరతో ఎన్టీఆర్ ఓకే అనిపించుకోగా రామ్ చరణ్ పరిస్థితి ఏంటో సంక్రాంతికి తేలనుంది. శంకర్ డైరెక్టర్ కావడం రామ్ చరణ్ కు కలిసొచ్చే అంశమే. కొరటాల ఎవరో బాలీవుడ్ కు తెలియకపోయినా 2.0తో శంకర్ బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. జనవరి 10న చెర్రీ బాలీవుడ్ లో గేమ్ చేంజర్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నాడు.